స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ 42% అమలు చేసి మాత్రమే ఎలక్షన్లు జరిపించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అనంటే, ఈ ప్రభుత్వం మాట ఇవ్వడం, మడిమ తిప్పడం, ద్రోహం చేయడం అనేదే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి మాట మార్చడం, ఏమార్చడం, ద్రోహం చేయడం అనేది వెన్నతో పెట్టిన విద్య. కాబట్టి ఈ మాట అంటా ఉన్నాం. నేను మాట్లాడే మాటకు ప్రాతిపదిక ఈ బిల్లును, స్థానిక సంస్థల రిజర్వేషన్ల బిల్లును శాసన మండలిలో, శాసనసభలో ప్రవేశపెట్టినప్పుడు అన్ని పార్టీల వాళ్ళ ముక్త కంఠంతో ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. మీరు గతంలో తమిళనాడు ప్రభుత్వం కేంద్రం మీద ఎటువంటి ఒత్తిడి తీసుకొచ్చిందో, అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోయిందో, ప్రధానమంత్రితో పాటు అన్ని పార్టీల వాళ్ళని కలిసి ఒత్తిడి తీసుకొచ్చిందో, అటువంటి విధానం ద్వారా మనం అనుకున్నటువంటి చట్ట సవరణ తీసుకోగలుగుతాం అనేటువంటి సూచన చేస్తే ఆ రోజు పొన్నం ప్రభాకర్ గారు మంత్రిగా, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు మండలిలో రిప్లై ఇస్తున్నటువంటి సందర్భంలో, ముఖ్యమంత్రి గారు శాసనసభలో రిప్లై ఇస్తున్నటువంటి సందర్భంగా కూడా మేము చాలా నిబద్ధతతో, నిజాయితీతో ఉన్నాం. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ అమలు చేసి తీరుతాం. దీన్ని అమలు చేయడానికి ఎదురయ్యేటువంటి ఇబ్బందుల్ని అందరం కలిసి సమిష్టిగా ఎదుర్కొందాం. ఢిల్లీ మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి మీరు తేవాలనే దాన్ని మేము స్వీకరిస్తూ ఉన్నాం అనేటువంటి మాట వారు హామీ ఇవ్వడం, మాట్లాడడం, చెప్పడం జరిగింది. మరి బడ్జెట్ సమావేశాలు అయిపోయిన తర్వాత 3 మాసాల పైన కాలం గడిచింది. ఈ 3 మాసాల కాలంలో ముఖ్యమంత్రి గారు ఒక 10 సార్లైనా ఢిల్లీకి పోయిండు. ఆయన పోయిన సందర్భాలన్నీ కూడా మీకు తెలుసు. మంత్రివర్గ విస్తరణ కోసం పోయిండు, శాఖల కేటాయింపు కోసం పోయిండు, తన పార్టీ సమావేశాల కోసం పోయిండు, తన పార్టీ కార్యవర్గ కూర్పు కోసం పోయిండు, కొన్నిసార్లు ఆ కప్పం చెల్లించేటువంటి పనుల కోసం కూడా పోయిండు. మరి ఇన్ని పనుల కోసం ఇన్నిసార్లు ఢిల్లీకి పోయినటువంటి ముఖ్యమంత్రి గారు చట్టసభలకు మీరు ఇచ్చినటువంటి హామీ, ఇవాళ చట్టసభల ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి మీరు ఎటువంటి నమ్మకాన్ని, హామీని ఇచ్చిళ్ళు, దాన్ని ఏ విధంగా వమ్ము చేసిళ్ళు, ఈ పరంపరను గమనిస్తే వీళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. ద్రోహం చేయడమే నైజం. ఎన్నిసార్లైనా నమ్మిస్తాం, బీసీలను మోసం చేస్తామనేటువంటి విధానం కాంగ్రెస్ పార్టీ చరిత్ర మొత్తం అదే రకంగా ఉన్నదనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్కు ఒక సూచన చేస్తూ ఉన్నాం. మీరు మీ మంత్రివర్గానికి సంబంధించినటువంటి అందరూ ఇచ్చినటువంటి హామీ, మరి బీసీ వెల్ఫేర్ మంత్రిగా ప్రైవేట్ టాక్స్లో కానీ ప్రభుత్వపరమైనటువంటి సమావేశాల సందర్భంగా, సభల సందర్భంగా, శాసనసభ సందర్భంగా నేనున్న ఖచ్చితంగా అమలు చేయించి తీరుతా అనేటువంటి వారు 1-4 సార్లు మాట్లాడడం జరిగింది. ఇవాళ ఆయన సీరియస్గా తీసుకొని చేయించాల్సినటువంటి బాధ్యత పొన్నం ప్రభాకర్ గారి మీద ఉంది. లేకుంటే బీసీలకు ద్రోహం తలపెట్టిన దాంట్లో ఈయనను బలి చేసేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి ప్రభాకర్ గారికి కూడా సూచన చేస్తూ ఉన్నాం, సీరియస్గా తీసుకొని దీన్ని అమలు చేయించాలని. ఇక కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంటే, కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల, ఈ దేశంలో బీసీల దుస్థితి కొనసాగడానికి, ఈ దేశంలో బీసీలు అనేక రకాలుగా అన్యాయానికి, అవమానానికి, అసమానతలకు గురి కావడానికి, బీసీలు 2వ శ్రేణి పౌరులుగా బతకడానికి ఏకైక మొదటి కారణం కాంగ్రెస్ పార్టీ. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత బీసీలకు కూడా చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాల్సినటువంటి అవసరం ఉంటే దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఇవాళ బీసీలు
అన్ని వర్గాల కంటే కూడా దిగజారినటువంటి లేదా చిన్న స్థాయిలో ఉండడానికి కారణం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్వాహకమే. ఒక రకంగా భారతదేశం అన్ని వనరులు ఉన్నటువంటి దేశం. ఇక్కడ సహజ వనరులకు కొదవలేదు. ప్రాచీన నాగరికతకు పెట్టింది పేరు. అద్భుతమైనటువంటి యువశక్తి ఉంది. శ్రమించేటువంటి వర్గాలు ఉన్నాయి. ప్రపంచంలో ఎదగడానికి నంబర్ 1, 2 స్థాయిలో ఉండడానికి అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ ఈ రకంగా కునారిల్లడానికి కారణం బీసీల పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్యం, బీసీలను రాజ్యాధికారంలో, సంపద పంపిణీలో భాగస్వాములను చేయడంలో ఘోరమైనటువంటి దుర్మార్గానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఒడిగట్టినాయి. కాబట్టే ఈ స్థితిలో ఈరోజు దేశం ఉంది. ఇవన్నీ సవరించాలి అని అంటే బీసీలకు న్యాయం జరగాలి. ఈ కులగణన విషయానికి వచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళు వాస్తవంగా వాళ్ళ ఆంతర్యం ఏదైనా ఈ దేశాన్ని దోచుకోవడానికి వచ్చినా, ఈ దేశంలో వాళ్ళు పాలకులుగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాల ఫలితాలు అందరికీ, అన్ని వర్గాల వారికి అందాలి అనంటే కులగణన జరగాలనేటువంటి విచక్షణతో వాళ్ళ హయాంలో కులగణన జరిగినటువంటి చరిత్రలు ఉన్నాయి. మరి పరాయి దేశస్తులు ఈ దేశాన్ని పాలించినప్పుడు అటువంటి ఆలోచనతో పాలన సాగిస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కులగణన అనేది అటకెక్కించింది. తద్వారా బీసీలకు తీరని ద్రోహం చేసింది. ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒకానొక సందర్భంలో బీసీల స్థితిగతుల్ని అధ్యయనం చేయడానికి, వాళ్లకు రిజర్వేషన్ లాంటి సౌకర్యం కలిగించడానికి కాకా కాలేకర్ అనేటువంటి కమిషన్ని నియమించింది. ఆ కమిషన్ స్పష్టంగా అనేక వాస్తవాలను, అనేక రకాలైనటువంటి అంశాలను వెలికితీసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తే అది అటకెక్కించింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలే. అంటే ఒకవైపు బ్రిటిష్ వాళ్ళు చేసింది చేయరు, బీసీలకు ఇవ్వాల్సినటువంటి హక్కులు, రాజ్యాంగపరమైనటువంటి రక్షణలు ఇవ్వరు, బీసీలకు సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ ఉండదు, బీసీలకు సంబంధించినటువంటి కేటాయింపులు ఉండవు. ఇన్ని రకాల దాష్టీకాలకు కారణం, మొదటి కారణం కాంగ్రెస్నే. మరి ఈ రకంగా అన్ని రకాలుగా మోసం చేసినటువంటి కాంగ్రెస్ కాలగర్భంలో ఎటువంటి దయనీయమైనటువంటి స్థితికి వచ్చిందో మనమందరం కూడా సాక్షులు. అన్ని రకాలుగా దేశాన్ని పరిపాలించినటువంటి పార్టీ, అనేక రాష్ట్రాలను పరిపాలించినటువంటి పార్టీ అయినా ప్రజలకు ఒనగూర్చాల్సినటువంటి హక్కులు, రక్షణలు, న్యాయాన్ని చేయడంలో ఘోరమైనటువంటి విఫలమైంది. కాబట్టి కాలక్రమేణా అధికారానికి దూరమైంది. ఈ అధికారానికి దూరమైనటువంటి సందర్భంగా మళ్ళీ వాళ్ళకు గుర్తొచ్చినటువంటి అంశం ఏంటంటే ఏదో రకంగా బీసీ ఓటు బ్యాంకును మళ్ళీ నమ్మించాలి, కొల్లగొట్టాలి. మెజార్టీగా ఉన్నటువంటి బీసీల ఓట్లు దండుకోవడం ద్వారా తిరిగి పునర్వైభవాన్ని పొందాలనేటువంటి ప్రాపకంతో తెలంగాణ శాసనసభ ఎన్నికల సందర్భంగా వాళ్ళు బీసీలకు ఎటువంటి హామీలు ఇచ్చిందో, బీసీలకు రిజర్వేషన్ల విషయంలో కానీ, తర్వాత బీసీలకు సంబంధించినటువంటి అనేక అంశాల్లో డిక్లరేషన్ల రూపేణా, హామీల రూపేణా అనేక నమ్మించేటువంటి మాటలు ఇవ్వడం, అధికారంలోకి రావడం మనం అందరం కూడా చూసినాం. వాళ్ళు ఇచ్చినటువంటి ఈ సప్లాన్ ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 5 సంవత్సరాల కోసం ఉంటుంది. ఈ 5 సంవత్సరాల కోసం ఉండేటువంటి ప్రభుత్వం 5 సార్లు బడ్జెట్ ప్రవేశపెడితే అందులో 2 బడ్జెట్ల ప్రవేశపెట్టేటువంటి కార్యక్రమం కూడా అయిపోయింది. టైం పరంగా చూస్తే 33% అయింది, బడ్జెట్ల పరంగా చూస్తే 40% అయింది. ఏం ఒరగబెట్టింది బీసీలకు, ఎన్ని హామీలు ఇచ్చింది, ఏది అమల్లోకి వచ్చింది? బీసీ సప్లాన్కు చట్టబద్ధత తీసుకొస్తూ ఉన్నారు, తీసుకురాలే. అంటే మొదటి అంశంతోనే ద్రోహానికి
మొదలుపెట్టడం అనేది కాంగ్రెస్ నైజానికి నీచత్వానికి నిదర్శనం. బీసీల కోసం సంవత్సరానికి 20,000 కోట్లు, 5 సంవత్సరాల కాలంలో 1,00,000 కోట్లతోని బ్రహ్మాండంగా వాళ్ళ జీవితాలను మార్చేస్తామన్నారు. జయశంకర్ బీసీ ఐక్యత భవనాలు అన్నారు. ముదిరాజులకు, గంగపుత్రులకు, విశ్వబ్రాహ్మణులకు, నాయి బ్రాహ్మణులకు, గౌడ, గొల్ల కుర్మలకు, అన్ని కులాల వారికి కూడా ఈ కుల భవనాలు కట్టిస్తామన్నారు. 6 నెలల లోపే ఇందాక చెప్పినటువంటి రిజర్వేషన్ల అమలు అన్నారు. ఇవన్నీ హామీలు ఇచ్చి చివరికి ఈ కులగణన కానీ 42% రిజర్వేషన్ల విషయంలో ఏమార్చేటువంటి ప్రయత్నం చేసిండు. అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని విస్మరించింది. ఆ పరిస్థితులలో బీసీ సంఘాలకు సంబంధించినటువంటి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు, రాష్ట్ర స్థాయి వరకు, మండల స్థాయి వరకు, జిల్లా స్థాయి వరకు ఉన్నటువంటి బీసీ సంఘాలన్నీ ఆందోళనలు మొదలుపెట్టినాయి. కొందరు ఈ ఆందోళనతో పాటు కోర్టులను కూడా ఆశ్రయించడం జరిగింది. చివరికి ఆందోళనలు, కోర్టుల చీవాట్ల దరిమిల కులగణనకు పూనుకున్నది. ఆ కులగణన మేము డిమాండ్ చేసేది ఈరోజు కూడా బీసీలు 42% రిజర్వేషన్లు అనేది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ. బీసీల డిమాండ్ ఏంది? మేమెంతో మాకంతా అనేది మా డిమాండ్. ఇవాళ మేమెంతో మాకంతా అంటున్నటువంటి డిమాండు రేపు తెలంగాణ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా బీసీల్లో ఒక శక్తిగా తయారవుతుంది. కాబట్టి ఈ శక్తిని నిర్వీర్యం చేసేటువంటి కుట్ర ఏంటంటే వీళ్ళ కుల సంఖ్యనే తగ్గించాలి. ఇక గతంలో ఉన్నటువంటి సంఖ్య కన్నా వాళ్ళ వెకిలి ప్రయత్నాల ద్వారా వాళ్ళ ఆ లెక్కల్లో తేడాలు చూపించి చివరికి బీసీల ఒరిజినల్ పర్సెంటేజ్ను కూడా తగ్గించేటువంటి నీచానికి ఒడిగట్టింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే వెరసి ఈ పార్టీకి, ఈ ప్రభుత్వాలకు బీసీల పట్ల ఒక కక్ష సాధింపు ధోరణి ఉన్నదే తప్ప నిజాయితీ, నిబద్ధత ఉన్నటువంటి దాఖలాలు లేవు. వీరితో పాటు ఒక కాంగ్రెస్ పార్టీతో పాటు ఇవాళ బీజేపీ కూడా, అంటే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి అనేక బడ్జెట్లు ప్రవేశపెట్టింది. నా దగ్గర ఈ బడ్జెట్ వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి పత్రం ఉంది. ఒక్కొక్క సంవత్సరం అంటే వాళ్ళు ఈ 10-11 సంవత్సరాల సుదీర్ఘ పాలనలో వాళ్ళు పెట్టినటువంటి బడ్జెట్లలో 2014-15లో 16,63,000 కోట్ల బడ్జెట్, 2015-16లో 17,77,000 బడ్జెట్, 2025-26లో 50 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయింపులు 16,63,000 కోట్లతో 2014-15లో ప్రారంభమైనటువంటి వారి ఈ దఫా ప్రస్థానం ఈరోజు 2025-26కు వచ్చే వరకు 50 లక్షల కోట్లకు పోయింది. మరి బీసీల పట్ల వీళ్ళ కేటాయింపులు చూస్తే మొన్న పెట్టినటువంటి బడ్జెట్లో 2-3 వేల కోట్లు. అంటే ఎంత దుర్మార్గం, ఎంత అమానుషం. ఇన్ని దాదాపు 147 కోట్ల ఈ దేశంలో 73-74 కోట్ల మంది ప్రజలున్నటువంటి బీసీలకు మనిషికో 10 పైసలు ఇచ్చినట్టున్నది వీళ్ళ కథ. ఇక వీళ్ళు మేము బీసీల ఉద్ధారకులం అని చెప్పి నమ్మి మోసపోవడానికి సిద్ధంగా లేవు. అంటే వెరసి అది కాంగ్రెస్ ప్రభుత్వం అయినా, బీజేపీ ప్రభుత్వం అయినా బీసీల జీవితాల్లో మార్పు రాకూడదు, శాశ్వతంగా వాళ్ళు అదే స్థితిలో ఉండాలి. ఈ దేశ రాజ్యాధికారం అనుభవించే హక్కు మా హక్కు భుక్తం. ఈ దేశ సంపదను మేము నిస్సిగ్గుగా దోచుకున్న మమ్మల్ని ప్రశ్నించకూడదు అనేటువంటి దుర్మార్గంతో అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి. కాబట్టి మరొక్కసారి రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తూ ఉన్నాం. ఒకవైపు ఇటువంటి దుర్మార్గానికి ఒడిగడుతూ, మరొక వైపు చాలా అద్భుతమైనటువంటి డైలాగ్, ఆయన లాంటి పాలన
ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నడూ చూడలేదట, నిజమే ఎన్నడూ చూడలేదు. ఇంత హింసించినటువంటి పాలనని గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడ్డటువంటి రోజులు ఉన్నాయి, అన్యాయం అవమానం జరిగినటువంటి రోజులు ఉన్నాయి. కానీ ఇంత దుర్మార్గం ఆ రోజులలో కూడా చూడలేదు. అందుకనే మేము మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నాం, 42% రిజర్వేషన్లు అమలు చేసి మాత్రమే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిపించాలి. లేకపోతే ఇది అన్యాయం కాదు, ఇది అణచివేతగా మేము భావించాల్సి వస్తుంది. తెలంగాణ ప్రజలు అన్యాయాన్ని భరిస్తారు కానీ అవమానాన్ని అణచివేతను సహించరు అనేటువంటి విషయం కేసీఆర్ గారి నాయకత్వాన తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమం నిరూపించింది. అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండాలి అని అంటే మీ అంతటా మీరుగా ఇచ్చినటువంటి హామీ కొన్ని విషయాలు ప్రజల పక్షంగా ప్రతిపక్షంగా మేము డిమాండ్ చేసేటివి ఉంటాయి. కానీ ఇది స్వయంగా మీరు ఇచ్చినటువంటి హామీలు, ఇచ్చినటువంటి హామీలకు కూడా మీరు కాల నియంత్రణ టైం బౌండ్ ప్రోగ్రామ్స్ మేము 6 నెలలనే చేస్తామని చెప్పి ఇవాళ 2 సంవత్సరాలు, ఇంకో 2-3 నెలలు అయితే 2 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నటువంటి సందర్భంలో కూడా మళ్ళీ మొదటికి తీసుకొచ్చి ఆ సాకులు ఎవరి మీదను నెట్టేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ ప్రెస్ ద్వారా మా పార్టీ వైఖరి, మా డిమాండ్ 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో బీసీలకు అమలు చేసి మాత్రమే ఎన్నికలు నిర్వహించాల్సిందిగా డిమాండ్ చేస్తాం.